మనం పాట పాడుకుంటాం శివుని గీతాల్లో ఉండి. శివుని గీతాల్లో ఉండి ఒక చిన్న పాట పాడుకుంటాం. పాట సంఖ్య శివుని గీతాల్లో ఒకటి ఒక చిన్న పాట పాడుకుంటాం. నూట 13వ పాట ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయం అనేటటువంటి పాట పాడుకుంటాం. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఓ యేసు నీ ప్రేమ ఆగమ్య ఆనందమే, హృదయము నిండెను ప్రభుని కార్యములు, గంభీరమైనవి ఆగమ్య ఆనందమే, హృదయము నిండెను ప్రభుని కార్యములు, గంభీరమైనవి ప్రాతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. ప్రాతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఓ యేసు నీ ప్రేమ సంకట సమయములో సాగాలేకున్నాము, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా, సాగాలేకున్నాము, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా,
వింటినంటివి నా కొరకు ముందే తోడానుందునంటివి. వింటినంటివి నా కొరకు ముందే తోడానుందునంటివి. తోడానుందునంటివి. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఓ యేసు నీ ప్రేమ మరణాంధకారంపు లోయాన్ని సంచరించిన నిరంతరమేసు నాదు కాపారియై. మరణాంధకారంపు లోయాన్ని సంచరించిన నిరంతరమేసు నాదు కాపారియై. కరమునిచ్చి నన్ను గాయూచు నడుపు కరుణాగల ప్రభు. కరమునిచ్చి నన్ను గాయూచు నడుపు కరుణాగల ప్రభు. కరుణాగల ప్రభు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఓ యేసు నీ ప్రేమ కొదువాలెన్ని ఉన్నా భయపడను నేనెప్పుడు. పాచిక బయలులో వారుండ చేయును. కొదువాలెన్ని ఉన్నా భయపడను నేనెప్పుడు. పాచిక బయలులో వారుండ చేయును. భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండునేసు. భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండునేసు. నాతో నుండునేసు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఓ యేసు నీ ప్రేమ దేవుని గృహములో సాదా స్తుతించెదను. సంపూర్ణ హృదయముతో సాదా భజించెదను.
నామములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్ స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపాది ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపాది ఓ యేసుని ప్రేమ పాట సంఖ్య పాట సంఖ్య 679 ధన్యుడవు నీవు ధన్యుడవు. ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఓ ఇజ్రాయేలు బహు ధన్యుడవు ఓ ఇజ్రాయేలు బహు ధన్యుడవు యెహోవాయే నిన్ను విమోచించెను యెహోవాయే నిన్ను విమోచించెను ప్రజలలో నీవు మహాశ్రేష్ఠుడవు ప్రజలలో నీవు మహాశ్రేష్ఠుడవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఓ ఇజ్రాయేలు బహు ధన్యుడవు ఓ ఇజ్రాయేలు బహు ధన్యుడవు నీ పాపము పరిహారమయే నీ అతిక్రమము తుడువబడే నీ పాపము పరిహారమయే నీ అతిక్రమము తుడువబడే నిర్దోషియని నిన్నెంచే ప్రభు ఆత్మలో కపటము లేదనెను నిర్దోషియని నిన్నెంచే ప్రభు ఆత్మలో కపటము లేదనెను ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఓ ఇజ్రాయేలు బహు ధన్యుడవు ఓ ఇజ్రాయేలు బహు ధన్యుడవు ఏర్పరచబడిన ధన్యుడవు దరిజేరితివి నీ ప్రభు కడకు ఏర్పరచబడిన ధన్యుడవు దరిజేరితివి నీ ప్రభు కడకు
మందిరములోన తృప్తి పరచెదాని సమృద్ధి చేర్చెను తన మందిరములోన తృప్తి పరచెదాని సమృద్ధి ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఓ ఇజ్రాయేలు బహు ధన్యుడవు ఓ ఇజ్రాయేలు బహు ధన్యుడవు దుష్టుల యోచనలో వెళ్ళక పాపుల మార్గమున నిల్వక దుష్టుల యోచనలో వెళ్ళక పాపుల మార్గమున నిల్వక అపహాసకులతో కూర్చుండక ధర్మశాస్త్రము ధ్యానించు నీవు అపహాసకులతో కూర్చుండక ధర్మశాస్త్రము ధ్యానించు నీవు ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఓ ఇజ్రాయేలు బహు ధన్యుడవు ఓ ఇజ్రాయేలు బహు ధన్యుడవు ప్రభునిచే నీవు బలముంది ప్రభు మార్గము నీ యందుంది ప్రభునిచే నీవు బలముంది ప్రభు మార్గము నీ యందుంది జలములలో నీవు నడచుచు జలమయముగా చేయు నీవు జలములలో నీవు నడచుచు జలమయముగా చేయు నీవు ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఓ ఇజ్రాయేలు బహు ధన్యుడవు ఓ ఇజ్రాయేలు బహు ధన్యుడవు యెహోవాయే ఉత్తముడాని రుచి చూచి మరి ప్రభునెరిగి యెహోవాయే ఉత్తముడాని రుచి చూచి మరి ప్రభునెరిగి మహోన్నతుని ఆశ్రయించి ఆరాధించు నీవు ధన్యుడవు మహోన్నతుని ఆశ్రయించి ఆరాధించు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఓ ఇజ్రాయేలు బహు ధన్యుడవు ఓ ఇజ్రాయేలు బహు ధన్యుడవు యెహోవాయే నిన్ను విమోచించెను యెహోవాయే నిన్ను విమోచించెను ప్రజలలో నీవు మహాశ్రేష్ఠుడవు ప్రజలలో నీవు మహాశ్రేష్ఠుడవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఓ ఇజ్రాయేలు బహు ధన్యుడవు ఓ
చివరిగా ఇంకో పాట పాడుకుంటాం. పాట సంఖ్య 634 కొత్త పుస్తకాలు, 621 పాత పుస్తకాలు. రానున్నా ప్రభువా జై 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 యేసు ప్రభు. పరిశుద్ధాత్మా శక్తిని పొంది, పరిశుద్ధాత్మా శక్తిని పొంది భూదిగంతమూలా వరకు, పరిశుద్ధాత్మా శక్తిని పొంది భూదిగంతమూలా వరకు సాక్షులుగా నుందురనినా, సాక్షులుగా నుందురనినా. జై 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 యేసు ప్రభు, మాకై రానున్నా ప్రభువా జై 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 యేసు ప్రభు. అంద్రేయా సీమోనును చూచి, అంద్రేయా సీమోనును చూచి మెస్సియాను కనుగొంటిమని, అంద్రేయా సీమోనును చూచి మెస్సియాను కనుగొంటిమని తెచ్చెన తని యేసు కడకు, తెచ్చెనెసు. జై 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 యేసు ప్రభు, మాకై రానున్నా ప్రభువా జై 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 యేసు ప్రభు. సమరయ పట్టణములో
సంబంధులము లోబడే లోకము దుష్టునికి లోకము ప్రభుని ఎరుగవలెను లోకము ప్రభుని ఎరుగవలెను జై 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 యేసు ప్రభు మాకై రాను నా ప్రభువా జై 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 యేసు ప్రభు దేవుని ప్రేమ మన హృదయమున దేవుని ప్రేమ మన హృదయమున కుమ్మరింపబడినందున దేవుని ప్రేమ మన హృదయమున కుమ్మరింపబడినందున ధైర్యముతో చాటించెదము ధైర్యముతో చాటించెదము జై 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 యేసు ప్రభు మాకై రాను నా ప్రభువా జై 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 యేసు ప్రభు ప్రభుని వాక్యము మన హృదయములో ప్రభుని వాక్యము మన హృదయములో వసించుచున్నందున ప్రభుని వాక్యము మన హృదయములో వసించుచున్నందున వాక్యమును ప్రకటించెదము వాక్యమును ప్రకటించెదము జై 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 యేసు ప్రభు మాకై రాను నా ప్రభువా జై 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 యేసు ప్రభు నన్ను రక్షించిన ప్రభు యేసుని నన్ను రక్షించిన ప్రభు యేసుని నమ్మి సమస్తము చేసెదము నన్ను రక్షించిన ప్రభు యేసుని నమ్మి సమస్తము చేసెదము యేసు నాకెప్పుడు హల్లెలూయా యేసు నాకెప్పుడు హల్లెలూయా జై 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 యేసు ప్రభు మాకై రాను నా ప్రభువా జై 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 యేసు ప్రభు. మనం దేవుని వాక్యాన్ని చదువుకుంటాం. దేవుని వాక్యంలో ఉండి చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుంటాం. కీర్తనలు 115వ అధ్యాయాన్ని చదువుకుంటాం. కీర్తనలు 115 మొదటి నుండి చివరి వరకు అందరం చదువుకుంటాం. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం మరి మొదటి నుండి చివరి వరకు అందరం చదువుకుంటాం. పేజీ సంఖ్య 513వ పేజీ. మొదటి నుండి చివరి వరకు అందరం చదువుకుంటాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపాసత్యమును బట్టి నీ నామమునకి మహిమ కలుగును గాక. వారి దేవుడేవుడని అన్యజనులు ఎందుకు చెప్పుకొనుచున్నారు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్టుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహము వెండి బంగారువి, వారికి నోరు నుండి పలకవు,
కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడువు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేవారు, వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారైనారు. ఇశ్రాయేలులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయం, వారికి కేడెం. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయం, వారికి కేడెం. యెహోవా యందు భయభక్తుల వల్లారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయం, వారికి కేడెం. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడినవారు. ఆకాశములు యెహోవా వశం, భూమిని ఆయన నరులకు ఇచ్చున్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోరు వారిని యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యం యెహోవాను స్తుతించుదాం. యెహోవాను స్తుతించుడి. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. అది కొంచెం వాటర్. ప్రేంగల తండ్రి, దయగల ప్రభా, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాం. మీరే నిజమైనటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, నెమ్మది ఇచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, నిత్య జీవం పరలోక రాజ్యాన్ని అనుగ్రహించే దేవుడు. అందుకే స్తోత్రములు ప్రభా. మరొకసారి మేమందరం ఈ రీతిగా నీ వాక్యమును ధ్యానించు నిమిత్తమై నీ సన్నిధికి చేరావడానికి ఇచ్చిన కృప కొరకై స్తోత్రములు. మమ్మల్ని అందరినీ నీ స్వాధీనంలో ఉంచుకోనండి. నన్ను కూడా నీ రక్తంతో కడగండి. చక్కగా నీ వాక్యాన్ని బోధించుటకు నీ జ్ఞానము దయచేయండి. నన్ను ఖాళీ చేయండి. పరిశుద్ధాత్మ నింపుదల దయచేయండి. అందరికీ ఆశీర్వాదం కలుగుటకై సహాయపడుతున్నాండి. యేసు ప్రభువు వారి నామం పేరట స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్న ఈ వాక్య భాగాన్ని ప్రభు వారు దీవించి ఆశీర్వదించును గాక. కీర్తన 115లో కొన్ని వాక్య భాగాలు మనం ధ్యానిద్దాం. నేను దేవుని వాక్యంలో ఉన్న విషయాలు మాత్రమే మాట్లాడుతుండా, ఎవరు ఈయన వేరే విషయాలు మాట్లాడినాడు అనే అభిప్రాయం కలిగి ఉండకూడదు. ఇక్కడ మనము దేవుని సేవకులంగా ఉండేది దేని కొరకు అంటే, దేవుని వాక్యంలో కొన్ని సంగతులు మనం గమనించగలం. అక్కడే చేయబెట్టుకోనండి. లేవ్యాకాండం. దేవుడు లేవీలను దేని కొరకు ఏర్పరచుకున్నాడని అంటే 10వ అధ్యాయం 10వ వచనం, మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైనది, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని వేరు చేయుటకు యెహోవా మోషే చేత ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకు ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. దేవుని దాసులు, బోధకులు దేని కొరకు నియమింపబడినారని అంటే, ప్రతిష్ఠితమైనది ఏంది, అపవిత్రమైనది ఏందో ప్రజలకు తెలియజేయడానికి. వాట్ ఈస్ ద ఓర్లీ థింగ్స్, వాట్ ఈస్ ద హోలీ థింగ్స్, ప్రతిష్ఠితమైనది ఏంది, అపవిత్రమైనది ఏంది అనేది తెలియజేయడానికి దేవుని దాసులు నియమింపబడినారు. పవిత్రమైనది ఏంది, అపవిత్రమైనది ఏంది అనే దాన్ని ప్రజలకు తెలియజేయడానికి. సమ్టైమ్స్ పీపుల్స్ ఆర్ వెరీ ఇగ్నోరెన్స్ పీపుల్. ప్రజలు అమాయకులు. ప్రజలు ఎలాంటి వారు? ఇన్నోసెంట్ పీపుల్. దే కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద హోలీ థింగ్స్, వాట్ ఈస్ ద ఓర్లీ థింగ్స్. పరిశుద్ధమైనయో లౌకికమైనయో వారికి అర్థం కాదు. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద బైబిల్. బైబిల్లో ఉన్న జ్ఞానం, బైబిల్ జ్ఞానం లేని కారణాన్ని బట్టి వారికి ప్రతిష్ఠితమైంది ఏంటిది, లౌకికమైనది ఏంది అర్థం కాదు. వాట్ ఈస్ ద క్లీన్ థింగ్స్, వాట్ ఈస్ ద అన్క్లీన్ థింగ్స్. పవిత్రమైన ఏంటి, అపవిత్రమైన ఏంటో కూడా తెలియదు. పవిత్రమైనవి ఏంటి, అపవిత్రమైనవి ఏంటో ప్రజలకు తెలియదు. ఒకసారి ఒక ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అడవులలో సేవ చేస్తూ ఉన్న
ఒక ఆయన దగ్గర ఉన్న సంఘస్థుడు ప్రార్థన చేస్తున్నాడు. అడవులలో కొండ జాతి వాళ్ళు ఉంటారు. వారికి వాక్యం చెప్పి వాళ్ళను అందరినీ గుంపుగా సమకూర్చిండు ఒక దేవుని సేవకుడు. ఒకరోజు ప్రార్థన చేయండి అంటే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రభా, నా మొదటి భార్యను కాపాడు, నా రెండో భార్యను కాపాడు, నా మూడో భార్యను కాపాడు ప్రార్థన చేస్తున్నాడంట. ఆయన చెప్పిండంట, అయ్యా బైబిల్ ప్రకారం ఒక భార్య ఉండాలి, నువ్వు మొదటి భార్య, రెండో భార్య, మూడో భార్య తెలియదు అంతే. వాళ్ళకేమీ తెలియదు, అది తప్పని కూడా. కానీ బైబిల్ దాన్ని ఏం చేయదు, యాక్సెప్ట్ చేయదు. అందుకే వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ గాడ్ సర్వెంట్? దేవుని దాసుల యొక్క పని ఏంటిదంటే టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద హోలీ థింగ్స్, వాట్ ఈస్ ద హోలీ థింగ్స్. లోక సంబంధమైన లౌకికమైనది ఏంటిది, పరిశుద్ధమైనది ఏందో బోధించాలి దేవుని దాసులు. పవిత్రమైనవి ఏంటి, అన్క్లీన్ థింగ్స్, క్లీన్ థింగ్స్, పవిత్రమైనవి అపవిత్రమైనవేవో బోధించాలి. అదే సమయంలో బాధ్యతలు, విధులు డ్యూటీస్ అంటారు, లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ అంటారు, లేకపోతే స్టాచ్యూస్ అంటారు. దేవుని యొక్క విధులు కూడా ఏం చేయాలి, దేవుని దాసులు ప్రజలకు తెలియజేయాలి. సమ్టైమ్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డైజెస్ట్ పీపుల్. ప్రజలు మనం చెప్పే విషయాలను కొన్నిసార్లు ఏం చేయలేరంటే జీర్ణించుకోలేరు. వాళ్ళు మన మీదకి తిరగబడతారు మనం ఉన్నది ఉన్నట్టు చెప్తే. ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి అనేది ప్రజల యొక్క ఉద్దేశం. నేను మన సంఘాలలోనే కొంతమందిని చూసిన ఎంతో జాగ్రత్తగా వాక్యం చెప్తా ఉన్నారు. నేను పేరు చెప్పకూడదు, మనకు సమీపంలో జరుగుతున్న విషయము. ఉదయం ఆరాధన మొదలు పెడితే, లేకపోతే బల్ల వర్తమానం ఏంటిది, ఆరాధన వర్తమానం ఏంది అనేది వాళ్ళు చెప్పే వాళ్ళకు కూడా అర్థం కావటం లేదు. ఏం చెప్తున్నామో అర్థం కావటం లేదు అనేది నా అభిప్రాయం. ఏం కారణం అంటే కొంత విపులంగా చెప్తే వాళ్ళు మందిరానికి రారు. అయితే బైబిల్ ఏం సెలవిస్తుందంటే ఖండించుము, బుద్ధి చెప్పుము, జనులు హితబోధన సహింపక దురద చెవులు కలిగినటువంటి వారై తమ కొరకు అనుకూలమైనటువంటి బోధకులను ఏర్పరచుకున్నారు. ఖండిస్తే, గద్దిస్తే, బుద్ధి చెప్తే వాళ్ళు మందిరంలో ఉంటే వెళ్ళిపోతారు అన్న ఉద్దేశంతో ఏం చెప్తున్నామో వాళ్ళు ఏం చెప్తున్నారు వారికే అర్థమవుతుందా లేదా అనేది నా అభిప్రాయం. ఖండించరు, గద్దించరు, బుద్ధి చెప్పరు. జనులు హితబోధన సహింపక దురద చెవులు కలిగినటువంటి వారై తమ కొరకు అనుకూలమైన బోధకులను ఏం చేసుకున్నారంట, ఏర్పరచుకున్నారు. మంచి కథలు చెప్పే వాళ్ళను కొంతమంది అయితే, తర్వాత సొంత బోధ చెప్పేటటువంటి వారు కొంతమంది అయితే, స్వకీయ మహిమను ఎదిగేటటువంటి వారు కొంతమంది అయితే, అర్థం కాకుండా బోధ చేసేటటువంటి వారు కొంతమంది అయితే, దీని ద్వారా ఎట్లో తిట్లు ప్రజలను ఏం చేయొచ్చు, రాబట్టుకోవచ్చు అనేది వారి యొక్క ఉద్దేశం. మొదటి మాట జ్ఞాపకం చేసుకునండి. మనము లౌకికమైనది ఏంది, ప్రతిష్ఠితమైనది ఏంది, పవిత్రమైనది ఏంది, అపవిత్రమైనది ఏంది అనే దాన్ని ప్రజలకు చెప్పడానికి నియమింపబడినాం. తర్వాత ఆయన కట్టడలో ఆయన విధులు మనం బోధించడానికి నియమింపబడినాం అనేది మనం ఎరగాల్సినటువంటి వారమైనాం. సరే, ఇప్పుడు మనం 115వ కీర్తనలో ఉన్న విషయాలు చదువుకుందాం. చూడండి, ఇక్కడ మొదట విగ్రహాల గురించి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 115వ కీర్తన మొదటి వచనం, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. వారి దేవుడేడని అన్యజనులు చెప్పుకుందరు, మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు. మన దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఆకాశమందు ఉన్నాడు. తనకిచ్చి వచ్చినట్లు సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఆయనకి ఇష్టమైనదేదో అది ఆయన చేసేటటువంటి వాడు అంటూ అన్యజనుల గురించి మాట్లాడుతూ వచ్చినాడు. అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. అన్యజనుల విగ్రహాలు ఏమిటి అని అంటే మనుషుల చేతి పనులు. అవి వెండి బంగారువి, తర్వాత వాటికి నోరుండి మాటలాడవు, పలకవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకునవు, పాదములుండి నడవవు, గొంతుకతో మాట్లాడవు. ఒక విగ్రహాన్ని చేసుకొని మనము
అది వెండిదైనా కానీ, బంగారుదైనా కానీ, కొయ్యదైనా కానీ, కరదైనదా కానీ, మనం ఒక విగ్రహాన్ని చేసుకొని అది పలకమంటే పలకదు, అది చూడమంటే చూడదు, ముట్టుకోమంటే ముట్టుకోదు, పాదాలతో నడవదు. వాటిని చేయవారు, వాటి యందు నమ్మిక ఉంచువారు వాటి వంటి వారే. కాబట్టి దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన పత్రికలో విగ్రహాన్ని గురించి ఒక మాట చదువుకుంటాం. చూడండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 8వ అధ్యాయం పౌలు మరి కొన్ని విషయాలు కొరింథీ సంఘానికి రాసిండు. 1వ వచనం నుండి, విగ్రహములకు బలి అర్పించిన వాటి విషయం మనమందరము జ్ఞానం గలవారమని ఎరుగుదుము. జ్ఞానం ఉప్పొంగజేయును గనుక కానీ ప్రేమ క్షమాభివృద్ధి కలగజేయును. ఒకడు తనకేమైనాను తెలియననుకుంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమీ తెలిసినవాడు కాడు. 3వ వచనం, ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరికైన వాడే. కాబట్టి విగ్రహమునకు బలిగా అర్పించిన వాటి విషయం, తినుట విషయం, లోకమందు విగ్రహము వట్టిది, ఒక్కడే దేవుడు. లోకమందు విగ్రహం ఎలాంటిదేనంటే వట్టిదని దేవుని వాక్యంలో రాయబడింది. అయ్యో, విగ్రహం ఎలాంటిదంట? వట్టిది, అంటే ఏమీ లాభం లేదు, వట్టిది అంటూ ఏమంటాడంటే ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదాం. దేవతలు అనబడినటువంటి వారు, ప్రభులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. దేవతలు అనబడినటువంటి వారు, ప్రభులు అనబడినటువంటి వారు అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తం కలిగాను, ఆయన నిమిత్తం మనమున్నాం. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగాను, మనం ఆయన ద్వారా కలిగినటువంటి వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. కొందరు ఇది వరకు విగ్రహములను ఆరాధించిన వారు. కాబట్టి లోకమందు విగ్రహం ఎలాంటిదనంటే వట్టిదని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రియమైనటువంటి వారలారా, ఎందుకు ప్రజలకు విగ్రహాన్ని చేసుకోవాలా, లేకపోతే విగ్రహాన్ని వెంబడించాలని బుద్ధి పుడుతుందో తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే, ఎందుకు బుద్ధి పుడుతుంది అని అంటే, వారికి కనబడేటటువంటి ఒక రూపం కావాలి. ఏం కావాలి? కనబడేటటువంటి ఒక రూపం. దాన్ని బట్టి వాళ్ళు విగ్రహం చేసుకుంటారు. అదృశ్యంగా దేవుని శక్తి, ఆత్మస్వరూపైనటువంటి దేవుడు చేసేటటువంటి కార్యాలు ఎరగడానికి శాతగానప్పుడు విగ్రహం చేసుకుంటారు. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. ఏమనింది అంటే చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండం 32వ అధ్యాయం. మోషే కొండ మీదకి పోయిండు. అక్కడ 40 దినాలు ఉన్నాడు. 40 దినాలు ఉన్నప్పుడు ఇజ్రాయేలీలు ఏమన్నారంటే 32వ అధ్యాయం 1వ వచనం, మోషే కొండ దిగుట తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఈ మాట అంటున్నది ఎవరో కాదు, ఇజ్రాయేలీలు. మా ముందర నడుచుటకు ఒక దేవతను చేయమని అడుగుతూ ఉన్నారు. చూడండి, అహరోను కూడా ఏమన్నాడో చూడండి. ఏమన్నాడు అంటే 2వ వచనం, అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులకున్న బంగారు పోగులు తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులకున్న బంగారు పోగులు తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అహరోను దగ్గరికి తెచ్చినారు బంగారు పోగులు, చెవులకున్న బంగారు పోగులు అని అహరోను దగ్గరికి తెచ్చినారు. అంటే ఏ విధమైనటువంటి వితౌట్ ఎజిటేషన్ ఇమీడియట్లీ దే గేవ్ దేర్ ఆర్నమెంట్స్ టు హిమ్. ఏ విధమైన సంకోచం లేకుండా, ఆలోచన చేయకోకుండా బంగారం ఏమంటే ఇచ్చేసినారు. ఈ విషయము ఒక ఆయన మాట్లాడతాడు, దేవుని కార్యాలకు ఇవ్వడానికి ప్రజలకు ఎంత మాత్రం ఆసక్తి ఉండదు, కానీ సాతాను కార్యాలకు ఎంత సమర్పించుకుంటారో అని అన్నాడు.
ఒక పెద్ద దైవ సేవకుడు వాక్యం చెబితే ఏమన్నాడంటే, మేము ఇంత సేవ చేస్తున్నా ఎవరైనా మాకు కానుక ఒక 1000 రూపాయలు ఇస్తాడు, మిగతా అయితే కొంతమందికి వేలు అట్టిస్తారో అర్థం కాదని అన్నాడు. నిజంగా సేవ జరుగుతున్నటువంటి స్థలంలో ప్రజలకు దేవునికి ఇవ్వడానికి ఆసక్తే ఉండదు. సేవ లేని చోట, లేకపోతే ఇక్కడ దేవుని కార్యాలు లేవు అనుకున్న చోట సాతాను ఏం చేస్తాడంటే ప్రజల హృదయాలను ఏం చేస్తాడు, ఎంతైనా ఇచ్చుకోండి, ఆడ ఏం నాకు ఇబ్బంది లేదన్నట్టు ఉంటున్నాం. కాబట్టి వాళ్ళు తమ బంగారు పోగులను, బంగారాన్ని ఆహారం దగ్గరకు తెచ్చిండు. ఊరిక తెమ్మన్నాడు. అంటే ఎంత బంగారం తెచ్చినాడనంటే ఒక దూడ తయారు చేసి అంత బంగారం తెచ్చిండ్రు. చూడండి ప్రియులారా, సాతాను కార్యాలకు ప్రజలు ఎంత ఉత్సాహము, సంతోషం కలిగి ఉన్నారో. దైవ కార్యాలు ఎంతో మరి లేమిలో, కష్టములలో జరుగుతుండడం మనం చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. తర్వాత వారు ఒక దూడను చేసుకున్నారు. 4వ వచనం, అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పగరుతో రూపమును ఏర్పరిచి దాన్ని పోతపోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశంలో ఉండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఒక దూడని ఏమంటున్నారంటే, ఐగుప్తులో ఉండి నిన్ను రప్పించిన దేవుడు ఎవరంటే ఇదే అని అంటూ ఉండరు. ఐగుప్తులో 10 అద్భుత కార్యాలు చేసింది ఎవరు? దేవుడే. ఆయన అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. 10 అద్భుత కార్యాలు చేసి ఆ భయంకరమైనటువంటి ఐగుప్తు దాసత్వం నుండి, ఫరో చేతి నుండి, ఐగుప్తు ప్రజల నుండి ఇజ్రాయేలీలను బయటికి తెస్తే ఒక విగ్రహాన్ని పెట్టుకొని మరి వారు ఏం చేసినారు? ఇదే మమ్మల్ని ఐగుప్తులో ఉండి బయటికి తీసుకొచ్చినదని అన్నారు. చూడండి ప్రజలు మరి ఎలాంటి స్వభావం కలిగినటువంటి వారు అనేది మనం దేవుని వాక్యంలో చూడగలం. అందుకే 106వ కీర్తనలో వారు చేసిన పని గురించి ఒక మాట అన్నాడు. 106వ కీర్తనలో 106వ కీర్తనలో 21వ వచనం, ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిరి. వారు ఏం చేసినారంట? భయంకరమైనటువంటి క్రియలు చేసినటువంటి ఆ రక్షకుణ్ణి మర్చినారు. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదను. అయితే ఆయన వారిని నశింపజేయకున్నట్లు ఆయన కోపం చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోసే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. 18వ వచనం, హోరేబులో వారు దూడను చేసుకునిరి, పోతపోసిన విగ్రహమునకు నమస్కారం చేసిరి. నిజమైన దేవునికి నమస్కారం చేయక పోతపోసినటువంటి విగ్రహమునకు నమస్కారం చేసినారు. ఆయన కోపం పుట్టించినారు. ఒక దూడను చేసుకొని, విగ్రహాన్ని చేసుకొని. మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటి అని అంటే, చూడండి దేవుని వాక్యంలో నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞను చూద్దాం. నిర్గమకాండం 1వ అధ్యాయం 20వ వచనం, దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో ఉండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు. దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు. వాటికి సాగిలా పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలాగనగా నీ దేవుడైన యెహోవాను అగు నేను రోషం గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పించు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకున్న వారిని 1000 తరముల వరకు కర్ణించువాడనై ఉన్నాను. దేవుడు ఏమంటాడంటే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఎందుకనంటే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి తెచ్చినటువంటి వాడని నేనే. అంత సాధ్యం కాదు. 6 లక్షల మంది బయటికి రావడం కాల్బలం. ఎవరు బోనిస్తారు తమ దాసత్వంలో ఉండి? ఫరో ఎంతో హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అయితే దేవుడు ఐగుప్తులకు తీర్పు తీర్చి వారిని నాశనం చేసి ఆ భయంకరమైనటువంటి దాసత్వం నుండి బయటికి తీసుకొచ్చినాడు. ఎవరి వలన? కాదు.
దేని కొరకు వారిని బయటికి తీసుకొచ్చినాడంటే వారికి నెమ్మది చేయడానికి, వారికి సమాధానం ఇవ్వడానికి, వారి దాసత్వం నుండి వారిని విడిపించడానికి, వారి కష్టం తీసేయడానికి, వారి బాధలు తీసివేయడానికి, వారికి ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు వారిని విడిపించినాడు. పాలు తేనెలు ప్రవహించే దేశంలో చేర్చడానికి వారిని విడిపించినాడు. అందుకే నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు. దేని రూపంనైనా విగ్రహంనైనా నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటికి పూజించకూడదు. నీ దేవుడైన యెహోవానకు నేను రోషంగల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పించు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనైనాను. ఎవరైనా విగ్రహారాధన చేస్తే 4 తరాల వరకు తండ్రుల దోషాన్ని పిల్లల మీద కూడా కుమ్మరిస్తానని అన్నాడు. అయ్యో, ఎన్ని తరాలు చెప్పండి? 20వ అధ్యాయము 1వ వచనం నుండి 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం. అంటే దేవుడు మరి ఖచ్చితంగా చెప్పిండు ఏమనంటే, మరి మీరు విగ్రహముల జోలికి పోవద్దు, విగ్రహముల పేర్లు కూడా ఎత్తొద్దు అన్నాడు దేవుడు. విగ్రహముల పేర్లు ఎత్తొద్దు. ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్యంలో ఇంకా కొన్ని దేవుని ప్రజల వద్ద ఉండకూడదని దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్తూ వచ్చినాడు. ఎందుకనంటే ఆయన తనకు రావాల్సినటువంటి మహిమను, తనకు రావాల్సినటువంటి ఘనతను విగ్రహములకు చెందనిచ్చేవాడు కాడు. ఎవరైనా విగ్రహముల వైపు మరి ఎవరినైనా ప్రేరేపిస్తే వారిని రాళ్ళతో కొట్టి చంపమని చెప్పినాడు దేవుడు. ఎందుకంటే మరి విగ్రహారాధన ఎంతో భయంకరమైనది. ప్రియమైనటువంటి వారులారా, మరి చూడండి, ద్వితీయోపదేశకాండంలో ఒక మాట చెప్తాడు. 8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 12వ వచనం. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతే వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో ఉండి నేను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచెదవేమో. 15వ వచనం, ద్వితీయోపదేశకాండం 8:15. తాపకరమైన పాములు తేళ్లు కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యములో ఆయన నిన్ను విడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అనచుటకు శోధించుటకు నీ పితరులు ఎరగని మన్నాతో అరణ్యమున నిన్ను పూజించెను. అయితే మీరు మా సామర్థ్యం, మా బాహుబలం, ఇంత భాగ్యం మాకు కలగజేసినని అనుకుందరేమో. చూడండి, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకునవలెను. ఎలా అనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్టు తన నిబంధనను నేటి వలె స్థాపించునవలెనని మీరు భాగ్యం సంపాదించుటకై మీకు సామర్థ్యం కలగజేయవాడు ఆయనే. నీవేమాత్రము నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన యెడల మీరు నిత్యంగా నశించిపోదురని నేను మిమ్మల్ని గురించి నేను సాక్ష్యం చెప్తున్నాను. మీరు ఇతర దేవతలను అనుసరిస్తే నిత్యంగా నశిస్తారు, తప్పక నశిస్తారు అని దేవుడు సెలవిచ్చినాడు. దేవుని ప్రజలారా, వీరు దేవుణ్ణి ఉన్నవాడు అనువాడైనటువంటి ఆ దేవుని మాత్రమే సేవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. విగ్రహముల జోలికి పోవద్దని ఖచ్చితంగా దేవుడు సెలవిస్తున్నాడు. లోకమందు విగ్రహం వట్టిదని సెలవిస్తున్నాడు. మనం వాటిని ఎంత మాత్రం ఆశ్రయించకూడదు. లోకమందు ఉన్నటువంటి దేవతలు అనబడినటువంటి వారు, ప్రభులు అనబడిన వారు అనేకులు ఉన్నప్పటికీ మనకు దేవుడు ఒక్కడే, మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన నుండి మనం కలిగినాం, ఆయన మనకు దేవుడు, ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం, ఆయనే మనల్ని పుట్టించినాడు. ఎటువంటి పరిస్థితుల్లో మనము అనే దేవతల వైపు మన మనసు తిప్పుకోకూడదు. అయితే ఇంత గొప్ప దేవుని కార్యాలు చూసినటువంటి ప్రజలు
ఇతర దేవతలను అనుసరించినారు ఇజ్రాయేలీలు. అక్కడేమో అరణ్యంలో ఒక ఎద్దు రూపం చేసుకుని దానికి దూడ రూపం చేసుకుని దానికి మొక్కినారు. ఆ తర్వాత నాయకులైనటువంటి మోషే యెహోషువ చనిపోయిన తర్వాత వారు చేసిన పని ఘోరమైంది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో వారు చేసినటువంటి పని గురించి దేవుని వాక్యంలో చదువుకుంటాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం నుండి, ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిన వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇజ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనా ఎరగని తరం ఒకటి పుట్టగా. యెహోవానైనను ఇజ్రాయేలుల కొరకు ఆయన చేసిన కార్యమైన ఎరగని తరం ఒకటి పుట్టినది. కొన్నిసార్లు మరి దేవుడు అంటే తెలియదు, ఆయన కార్యాలంటే తెలియనటువంటి ప్రజలు మనము పుట్టినప్పుడు చూస్తుంటే ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వీళ్ళకి దేవుడే తెలియదు, దేవుని కార్యాలే తెలియవు. అట్లాంటి వ్యక్తులు చేసే పనులు చూడండి. 11వ వచనం, ఇజ్రాయేలీయులు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో ఉండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతను పూజించిరి. తమ పితరుల దేవుడైనటువంటి యెహోవాను విడిచిపెట్టి ఎవరిని పూజించినారు? బయలు దేవతను పూజించిరి. తమ చుట్టూ నుండి జనుల దేవతలు ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. కొత్త దేవతలు ఎవరైనా చెప్తే వారిని పూజించేటటువంటి వారు, ఇతర దేశస్తుల దేవతను పూజించేటటువంటి వారు, బయలు దేవతను పూజించేటటువంటి వారు. ఎందుకంటే దేవుడు వారికి తెలియదు, ఆయన కార్యాలు వారికి తెలియదు. ఎవరినంటే వారిని వెంబడించేటటువంటి వారు. దేవుని వాక్యంలో 12వ వచనం, తమ చుట్టూ నుండి జనుల దేవతలో ఇతరుల దేవతలను అనుసరించి వాటిని నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. ఇతరుల దేవతలను అనుసరిస్తే దేవునికి ఎంతో కోపం సుమా, చాలా కోపడతాడు ఆయన. ఆయన 10 తరాల వరకు పిల్లల దోషాన్ని తండ్రుల దోషాన్ని పిల్లల మీద గుమ్మరిస్తాడని ఆయన ఉంది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు విగ్రహారాధన చేస్తామంటే. చూడండి 13వ వచనం, వారు యెహోవాను విసర్జించి బయలును అస్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇజ్రాయేలుల మీద మండెను, ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇజ్రాయేలులను దోచుకునిరి, ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారికి అప్పగించిన కనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలంలో వారికి బాధ కలగజేయుటకు యెహోవా వారికి శత్రువు ఆయన కనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. ఎవరైతే ఉన్నవాడు అనువాడు అనేటువంటి ఆ దేవుని విడిచిపెడతారో వారికి దేవుడు శత్రువు అవుతాడు. ఏమైంది ఇక్కడ? నేను జరిగిన 2 సంగతులు నేను చెప్తా. ఏంటిదని అంటే, మనకు వాక్య జ్ఞానం అవసరం కనుక నేను చెప్తా ఈ మాట. మా చిన్నాయన కొడుకు, ఆయన భార్య మేమందరం ఉండేది క్రైస్తవులు ఉండే స్థలం. అక్కడ మందిరం ఉంది. నామకార్థ క్రైస్తవులే కావచ్చు, మేబీ దే ఆర్ నామినల్ క్రిస్టియన్స్, బట్ ఎవ్రీ డే దే అటెండ్ టు చర్చ్. అక్కడ నామకార్థ క్రైస్తవులే ప్రతిరోజు సంఘానికి హాజరవుతారు, ప్రతి క్రిస్టమాస్ పండుగ చేసుకుంటారు, లేకపోతే ప్రతి ఆదివారం మందిరానికి పోతారు, ప్రతి ఈస్టరు ప్రతి గుడ్ ఫ్రైడే చేసుకుంటారు. నామకార్థ క్రైస్తవులే, కానీ వారికి వేరే దేవతలు లేరు, వేరే దేవుళ్ళు లేరు. మా చిన్నాయన కొడుకు భార్య ఒక శనివారం రోజు తలకు స్నానం చేసి, మరి పేరు చెప్పకూడదు, వేరే దేవునికి టెంకాయ కొట్టి ప్రసాదం పంచుతూ ఉంది. అది క్రైస్తవ కాలనీ. నేను చిన్నప్పుడే నేను గమనించిన, అది క్రైస్తవ కాలనీ. ఎవరు చెప్పిండ్రు నీకు? నువ్వు ఎవరు అని అంటే, ఆమె విగ్రహారాధన చేసిన పరిస్థితుల నుండి వచ్చింది, లేకపోతే ఆమెకు దేవుడు తెలుసు కూడా, ఏదో ఆ దేవుని వలన దొరుకుతుంది ఏదో అన్నట్టుగా ఆమె ఆ పని చేసింది. అయితే జరిగింది ఏంటంటే, ఆమె కిరసనాయలు పోసుకొని కాల్చుకొని చచ్చిపోయింది. నాకు తెలుసు ఈ సంగతి ఎందుకు చచ్చిపోయిందో. ఆయనను ద్వేషించు వారిని ఎంత మాత్రం విడిచిపెట్టాడు దేవుడు. ఇంకో సంగతి కూడా జరిగింది. ఆయన, నేను ఉన్నది ఉన్నట్టు చెప్తా, మీరు ఏమనుకోకండి, ఇవన్నీ మంచి మనం తెలుసుకోవడం ద్వారా. మా ఇంట్లోనే జరిగింది. మా రెండో అన్న
ఆయనకు ఒక్కతే ఒక కూతురు అయితే ఆయన చెప్పేవాడు, నాకు ఉండేది ఒక కూతురు, నేను మంచి స్థలానికి ఇచ్చుకోవాలి, ఆ అమ్మాయి కానుంటే మనం ఏదన్నా తెచ్చుకోవాలి కానీ మనమైతే ఆ అమ్మాయికి ఇవ్వకూడదు అనేది ఆయన ఉద్దేశం. పాపం వాక్య జ్ఞానం లేకుంటే దేవుడు అంటే తెలియకనా? అందరికీ దేవుడు తెలుసు. నేను మీకు చెప్తుండా, చిన్నప్పుడు నేను 7th క్లాస్ చదివేటప్పుడు మేము పబ్లిక్ ఎగ్జామ్కి పోవాలి. పబ్లిక్ ఎగ్జామ్ నా చిన్న వయసు, ఆ సమయంలో నాది చిన్న వయసు. పబ్లిక్ ఎగ్జామ్స్ పోయేటప్పుడు వాళ్ళు పూజలు చేస్తూ ఉన్నారు, నన్ను కూడా కుంకుమ పెట్టుకోమన్నారు నొసటికి. నేను పెట్టుకున్నాను, ఆ వయసులో చెప్పిన. నాకెట్లా తెలుసు? ఎవరు ఆ మందిరం తెలియదు, వాక్యం తెలియదు. మనకు తెలిసిపోతాయి మనం ఏం చేయాలో. ఒకవేళ వాక్యం చదవకపోవచ్చు, మనం చేయాల్సినవి ఏవో చేయకూడదు. కుంకుమ పెట్టుకోమని నేను పెట్టుకున్నాను చెప్పిన అప్పుడే. తర్వాత ఒకరోజు రాత్రి నేను చదువుకుంటున్నటువంటి చిన్న వయసులోనే స్థలంలో ఒక ఆమె దేవాలయంలో రాత్రి 8:30-9 సమయంలో దేవాలయంలో ఏదో దేవునికి భక్తి చేసుకొని ఆమె ప్రసాదం తెచ్చి తినమన్నది. నన్ను చిన్న పిల్లోని నేను తిననని చెప్పిన. ఆమె నవ్వుకుంటూ వెళ్ళిపోయింది పాపం. భక్తిగా అడిగింది ఇదేమవుతుంది అన్నట్టుగా, కానీ కుదరదు అని చెప్పిన. మా అన్న చేసిన పని చెప్తా చూడు. ఒక చోట మాట్లాడుకున్నారు, వారందరూ విగ్రహారాధకులు. నేను ఇంటికాడ ఉన్నప్పుడు చేనికి పోయి అట్లా బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం వస్తా. నేను మా ఇండ్లు ఆయన ఇండ్లు కొంచెం దూరంగా ఉంటాయి, నేను ఉండే ఇండ్లు అట్లా దూరంగా ఉంటాయి. ఇప్పుడు చేను నుండి వచ్చి మా అన్న ఇంటికాడికి పోదామని అట్లా పోతా ఉంటారికి గట్టిగా కేకలు వినపడతా ఉన్నాయి. ఏంటంటే ఆ రోజు ఎంగేజ్మెంట్ పెట్టుకోవడానికి వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు సిద్ధపడతా ఉన్నారు. కరెంట్ షాక్ తగిలి చచ్చిపోయిండు. ఏ విగ్రహారాధన అంటే ఏదో సామాన్యం అనుకుంటారు. దేవుని కోపం పుట్టించొద్దు. ఆయన తన్ను తక్కువగా ఎంచితే 10 తరాల వరకు తండ్రుల దోషం పిల్లల మీద కురిపిస్తానన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా పర్వాలేదు, నా దేవుడు నాకున్నాడు, నా ప్రభు నాకున్నాడు, ఆయన నన్ను విడిచిపెట్టాడు. ఇంత గొప్ప దేవుని తెలుసుకొని మనం ఎట్లా దారి తప్పుతామో చెప్పండి. కాబట్టి ఇజ్రాయేలీలు ఏం చేసినారు? బయలుదేవతను, అష్టాదేవి దేవతను, తర్వాత మరి ఆ చుట్టుపక్కల ఎవరుంటే ఏ దేవతలు ఉంటే వాటిని పూజించబట్టిండ్రు. ఆయనకు మిక్కిలి కోపం రేపిండ్రు. అందుకే వారికి శత్రువైనాడు దేవుడు. ఏమైనారు? శత్రువైండు. వారు పోయిన చోటనల్లా ఇబ్బంది కలుగుతూ వచ్చింది. ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్యంలో మనము వాక్యాన్ని ఎక్కువ చూడలేం, కానీ మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం, 18వ అధ్యాయం, 19వ అధ్యాయంలో ఒక సందర్భం ఉంది. ఆ దినాలలో ఆహాబు అనేటటువంటి రాజు ఉండేవాడు. ఆయన భార్య యెజబెలు, ఆమె సీదోనీయురాలు. ఆమె ఏం చేసిందంటే, అసలు ఈ ఆహాబు అనేటటువంటి వ్యక్తి ఇజ్రాయేలీయుడు అన్ని రాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోవడమే కాదు, దేవుడే అన్నాడు, తన భార్య మాట విని యెహోవా దృష్టికి కీడు చేయడానికి తాను అమ్ముకునిన ఆహాబు వంటి వాడు ఒక్కడు కూడా లేడు అని అన్నాడు. భార్య మాట వింటాడు పెద్దానికి. ఇలాంటి వ్యక్తి ఎక్కడున్నాడో. ఆమె ఏం చేసింది? ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చి ఆ ఇజ్రాయెల్ దేశంలో బయలుదేవతను, అష్టాదేవి దేవతను విగ్రహాలను పెట్టి దేశమంతటిని విగ్రహారాధన వైపు తిప్పింది. సామాన్య ప్రజలను తీసుకొని దానికి పూజారులుగా పెట్టింది. వాళ్ళకు ఒక డ్రస్సు, ఎక్కడ చూడు విగ్రహారాధనే. సరే, మీ పని మీరు చేసుకుందరు, అది మీ ఇష్టం అనుకోవడానికి వీలు లేకుండా యెహోవా ప్రవక్తలు ఉంటే వారిని చంపింది. 50 మందిని ఉపద్య 2 గృహాలలో దాచిపెట్టి వారిని పోషిస్తూ ఉండు. భయపడి ఎవరు బయటికి రావటంలే. ఒకడు బయట ఉండడు. ఎవరు? ఏలియా ఏం చేసినట్టు దేవుని అడిగిండు, వీళ్ళు చూడు విగ్రహారాధన వైపు తిరిగినాడు కనుక వర్షం పడుకోకుండా చేయమని అడిగిండు. మొదట ఏ సేవకుడైనా లేకపోతే ఏ ప్రవక్త అయినా ప్రజలకు మేలు జరగాలని ప్రార్థన చేస్తాడు. కానీ ఈ వ్యక్తి ఏమన్నాడు? వర్షం పడకూడదు అని అన్నాడు. ఎందుకు? అప్పుడైనా నువ్వే ఆహారం పెట్టేటటువంటి దేవుడివి, నీవే ఊపిరినిచ్చినటువంటి దేవుడివి, నీవే జీవనిచ్చినటువంటి దేవుడు అని ఆకలి కొంటే తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తాయన్నీ? కడుపు నిండా అన్నం ఉన్నప్పుడు రకరకాల దేవతలు, రకరకాల దేవుళ్ళను మనం వెంబడిస్తాము. ఆకలి కొని రోగాలు వచ్చినప్పుడు,
కరువు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మాత్రం దేవుని నిజమైన దేవుడు ఎవరని ఎత్తుకులాడతాం. అందుకే ఏలి ఏం చేసిండంటే వర్షం పడగాకమని చెప్పిండు. అప్పుడు వర్షం పడగాకమని చెప్పినప్పుడు వర్షం లేదు. వర్షం లేకపోయేటానికి పశువులకు గడ్డి లేదు. మరి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఈ ఆహాబు ఏం చేసిండంటే ఒక ఆర్డర్ ఇచ్చిండు, ఈ ఏలి అనేవాడిని ఆడ కనపడితే ఆడ పట్టుకోండి అని చెప్పిండు. అంటే ఆ మనిషి వల్లనే వర్షం పడలేదని చెప్పిండు. ఆయన ఎట్టటోడు అంటే ఇక్కడ ఉన్నట్టుంటాడు, ఎక్కడుంటాడో ఆయన ఏడ దొరుకుతాడు మనుషులకు, ఆయన ఏడ దొరకడు. కానీ వర్షం పడలేదు, కరువు వచ్చేసింది, ఇబ్బంది పడుతున్నారు. ఒకరోజు మరి ఏలియా ఓబద్ దగ్గర కనపడి, మరి ఆహాబును నేను దర్శించాలనుకుంటున్నాను, ఆ వ్యక్తిని రమ్మన్నాడు. అంటే ఆహాబు అంటే రాజు. రమ్మన్నప్పుడు ఓబద్ ఏమన్నాడంటే, ఎందుకు నా ప్రాణానికి ముప్పు తెచ్చావు, నువ్వు ఇక్కడ ఉన్నట్టుంటావు, ఎక్కడ ఉంటావో తెలియదు, నేను పోయి చెప్తే వచ్చాడు, మళ్ళీ ఆయన కనపడలేదనుకో నన్ను చంపుతాడు అని అంటే, లేదు నేను ఆయన దర్శిస్తా, రమ్మని చెప్పమ్మని చెప్పిండు. రమ్మని చెప్తున్నప్పుడు వచ్చిండు ఎవరు, ఆహాబ్ ఏమంటాడు ఏలియాను, ఇజ్రాయేలులను శ్రమ పెట్టేవాడు నువ్వే కదా అని అంటే, నేను కాదు ఇజ్రాయేలులను శ్రమ పెట్టేది, నువ్వు నీ భార్య ఇజ్రాయేలులో కీడు చేస్తుంటున్నారని చెప్పి, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుందని రమ్మని చెప్పి కర్మేలు పర్వతానికి రమ్మని చెప్పిండు. వాళ్ళు అష్టాదేవి ప్రవక్తలు 450 మంది, బయలు ప్రవక్తలు 400 మంది, మొత్తం 800 మంది వచ్చిండ్రు. వచ్చినప్పుడు ఏలి ఏమన్నాడంటే, నేను ఒక్కొని యెహోవా పక్షంగా నిలబడినా, మీరు ఎక్కువ మంది ఉండరు, అయితే మనకు ఒక షరత్ ఏంటంటే, నేను మరి ఒక విధానం ఏంటంటే, ఒక ఎద్దుని తీసుకుందాం, కట్టెల మీద పెడదాం, కోసి ఏ దేవుని మీరు ప్రార్థన చేయండి, మీ దేవతకు మీ దేవునికి, అగ్ని వచ్చి దాన్ని కాల్చినప్పుడు ఆ నిప్పు వేయకుండా ఆ దేవుడే నిజమైనటువంటి దేవుడు అని తెలుసుకుందాము. నేను ప్రార్థన చేస్తాను, నేను ఆకాశం నుండి అగ్ని కురిపించి బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ మాంసమును కాలిపోయేటట్టు చేర్చే యెహోవాయే దేవుడు అని తెలుసుకుందాం. ఎన్నాళ్ళ మటుకు మీరు 2 తలంపుల మధ్య తడబడతారు. యెహోవాయే దేవుడైతే యెహోవాని సేవించండి, బయలు దేవుడైతే బయలును సేవించండి అని చెప్పిండు. మంచిదని చెప్పిండు. చెప్పి చాలా మన భక్తి ఉట్టిదని తెలిసి కూడా ఎంత ఆడంబరం. వాళ్ళందరూ వచ్చిండ్రు. వచ్చి మీరే ఎక్కువ మంది ఉండరు, మొదట మీరు ప్రార్థన చేయండి అని చెప్పిండు. బయలా మా ప్రార్థన ఆలకించు అని తమ మర్యాద చొప్పున కత్తులు తీసుకొని శరీరాన్ని కోసుకుంటూ కేకలేస్తూ ఉన్నారు, ప్రార్థన ఆలకించండి. ప్రార్థన ఎవరు ఆలకిస్తారు? ఎవరు లేరు. మధ్యాహ్నం అవుతుంది, ఇంకా మీరు పక్క పోమని చెప్పేసిండు. ఎవరు జవాబు లేదు, ఆన్సర్ లేదు, పక్క పోమని చెప్పిండు. వీళ్ళకి ఏదైనా అనుమానం వస్తుంది అని చెప్పి కందకం ఒకటి తోకమని చెప్పిండు. అంటే ఒక గుంత, ఆ గుంత నిండా నీళ్ళు పోయండి అని చెప్పిండు. దాని మీద కట్టెలు పెట్టిండు, కట్టెల మీద కూడా నీళ్ళు పోయమని చెప్పిండు ఏలియా. ఇప్పుడు వాళ్ళు అనడానికి అవకాశం ఉంది, ఒట్టి కట్టెలు మండించిండు, ఎట్లా తిట్టి లోపల అగ్గేసిండో ఎట్లా అని. కానీ నీళ్ళు తడిపి పెట్టి గుంతలు పెట్టేసి మొత్తం నీలమయం చేసేసి దాని మీద ఎద్దు మాంసం పెట్టి దేవుని అడిగిండు, ఈ కార్యాలన్నీ నీ సెలవు వలన చేస్తున్నానని వీళ్ళందరూ ఎరగడానికి, నీవే దేవుడు అని తెలుసుకోవడానికి నా ప్రార్థన ఆలకించమన్నాడు. వెంటనే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి మొత్తం నాలుకలు నాకి పడేసేసి కాల్చి పడేసింది. అప్పుడు జనులు ఏమన్నారంటే, యెహోవాయే దేవుడు అని అన్నాడు. ఏం చేసిండంటే మొత్తం వాళ్ళందరినీ పట్టుకోమన్నాడు. 850 మంది ప్రవక్తలను ఖడ్గంతో చంపమని చెప్పిండు. ఖడ్గంతో చంపేసేయండి, మొత్తాన్ని చంపేసింది. ఇది యెజబెల్ కోపం వచ్చింది. ఆమె పెట్టిన వాళ్ళందరినీ చంపేసేసరికి రేపు వారి వల్లే నువ్వు కూడా అవుతావని చెప్పి సవాల్ వేసేది నింది ఆమె. అప్పుడు భయపడి ఏమన్నాడంటే, నేను నా పితరుల కంటే గొప్పవాడిని కాదు, నన్ను తీసేసుకోమని చెప్పిండు. ఈమె చేతిలో చచ్చిపోవడం అంటే మంచిది కాదు. ఒక ఆడ స్త్రీ చేతిలో చచ్చిపోయినారనే నింద రాకోకున్నట్లు నన్ను తీసుకోమని చెప్పిన. అందుకే దేవుడు ఆ బాధ, ఆయన చేసే ప్రార్థన తట్టుకలేక ఆయనను చనిపోకుండానే తీసుకొని పోయిండు. నేను ఒక్కొని నీ కోసం రోషం కలిగి ఉండగా నా ప్రాణం కూడా తీయాలని చూస్తుంటున్నారు అన్నప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసునా, బయలుకు మోకాలునని 7,000 మందిని శేషంగా నేను నిలబెట్టుకున్నాను. అన్ని పరిస్థితులున్న 7,000 మంది బయలుకి ఏం చేయలేదు, మొక్కలేదు. 7,000 మంది అని అంట అంత దేశంలో 7,000 మంది మిగిలిన ప్రతి వారు భయపడి దానికి మొక్కినారు. మన సమస్యలు కూడా మరి ఎంతో ఘోరంగా ఉన్నాయన్న సంగతి వాస్తవం. ఎందుకంటే మేము ఛత్తీస్గఢ్ పోతాం కదా, ఒక వారం రోజులు
7-8 రోజులు, ఒక వారం, ఒక 5-6 రోజులు అక్కడ ఉండడానికి ప్రయాణాలు మొత్తం కలుపుకుంటే 7-8 రోజులు అయింది ఛత్తీస్గఢ్ పోతే. వాళ్ళు అన్నమాట ఏంటంటే, పోయిన సంవత్సరం మీటింగ్కి చాలామంది వచ్చినారు, అసలు ఈ సంవత్సరం మీటింగ్ జరుగుతుందని కూడా మాకు నమ్మకం లేదు, అంత పోరాటాలలో ఉండామని అన్నాడు. పోరాటాలలో ఉండాం మేము అని అన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అయితే ఎప్పుడైతే శ్రమల గుండా మనం పోతూ ఉంటామో ప్రభు సన్నిధి మనతో కూడా ఉంటుంది, ప్రభు ఆత్మ ఉంటుంది, ప్రభు కార్యాలు ఉంటాయి. కాబట్టి భయపడక మనం ఏం చేయాలి? ఆయనను నమ్ముకోవాలి. విగ్రహాల వైపు మనం పోకూడదు. దేవుని వాక్యంలో రాయబడింది, ఇజ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకున్నాడు, ఆయన మీకు సహాయం చేయడం. అహరోను వంశస్థులారా మీరు యెహోవాను నమ్ముకున్నాడు, ఆయన వారికి సహాయం చేయడం. ఆయన మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. మృతులను మౌన స్థితిలోకి దిగిపోవారు యెహోవాను స్తుతింపరు. కాబట్టి మనము దేవుని నమ్ముకోవాలి, నిజమైనటువంటి దేవుని. ఆ గొప్ప దేవుని నమ్ముకున్నప్పుడే మనకు ఆశీర్వాదం. క్రైస్తవ దేశాలన్నీ ఎందుకు ఆశీర్వదించబడినాయి? వారు తినే తిండి ఎంత కాస్ట్లీ, వారు కట్టుకునే బట్టలు ఎంత విలువైనవి, వారు ఉపయోగించే వస్తువులు ఎంత శ్రేష్టమైనవి. కారణం ఏంటంటే ఆ నిజమైన దేవుడు వారిని ఆశీర్వదించినాడు. కాబట్టి వారు ఆయనకు సమీపంగా ఉంటూ వచ్చినారు. నేను ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసిన ఏంటిదంటే అమెరికా ఎట్లా ఏర్పడింది అని అంటే, మరి అమెరికా ఎట్లా ఏర్పడిందంట, శ్రమలకు తట్టుకలేక విశ్వాసులందరూ వచ్చి ఒక గుంపు చేరినప్పుడు వాళ్ళు భయభక్తులు కలిగి అమెరికా దేశంగా ఏర్పడి దేవుని సేవించిన కారణాన్ని బట్టి దేవుడు వారిని ఏం చేసినాడు? తలగానే ఉంచిండు, తోకగా ఉంచలేదు. నిజమైన దేవుని విడిచిపెట్టేటటువంటి వ్యక్తులకు వచ్చే శ్రమలు, కష్టాలు, నష్టాలు అన్నీ ఆ ప్రభు ఈ మాటలన్నీ దీవించిన ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, ఇంతగల ప్రబంధనాల స్తోత్రములు, ఈ మాటలన్నీ దీవించండి. వచ్చిన నీ బిడ్డలందరినీ ఆశ్రయించండి. నీ సెలవు తీసుకుని వెళ్తున్నాం, తోడుకునండి. యేసు వారి నామం పేట స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ, పరిశుద్ధాత్మక నేను సావాసం మనందరికీ ఇప్పుడు నిలబడి సదాకాలం తోడైన గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.